హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్గా కరకరలాడే వడియాలు. బియ్యము సగ్గుబియ్యం కలిపి ఇలా వడియాలు పెట్టండి, నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. దీనితో పాటు మనము రెగ్యులర్గా ఉడికించుకునే అన్నంతో కూడా కరకరలాడే వడియాలను పెట్టేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ 2 రకాల వడియాలను చాలా ఈజీగా ఎలా పెట్టాలో చూసేద్దాం. వడియాలు పెట్టే ముందు రోజు రాత్రి ఒక పెద్ద వెడల్పాటి బౌల్లోకి ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ కొలత ప్రకారం తీసుకోండి. ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. రేషన్ బియ్యంలో ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి సుమారుగా ఒక 4-5 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడగాలి. అలా అయితేనే వడియాలు చాలా తెల్లగా మల్లెపూల్లాగా వస్తాయి. ఇలా 4-5 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నె నిండా వాటర్ పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు కల్లా బియ్యము ఇలా చక్కగా నానిపోతాయి. అయినా దీంట్లోని వాటర్ను పూర్తిగా వంపేసుకోవాలి. తర్వాత మరొక చిన్న బౌల్లో మనం ఏ గ్లాస్ తోటి రేషన్ బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాస్ వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి ఈ సగ్గు బియ్యంలో వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బియ్యంలోని నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా బియ్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల చొప్పున నీళ్ళను తీసుకోవాలి. అంటే ఇక్కడ మనము 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 9 గ్లాసుల నీళ్ళను ఇలా ముందుగానే ఒక వెడల్పాటి గిన్నెలో కొలిచి పెట్టుకోండి. ఇక్కడ కొలత ఏమాత్రం మిస్ అయినా వడియాలు అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి 1కి 10 సార్లు వీడియోని చూసి గుర్తుంచుకోండి. 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు. ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 9 గ్లాసుల నీళ్లను ఇలా ముందుగానే బౌల్లో కొలిచి పెట్టుకోవాలి. అదే నీళ్లను ఇలా కొన్ని బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటూ ఇలా మెత్తగా దోశ బ్యాటర్లా ఎక్కడ కూడా బరకగా లేకుండా సన్నగా గ్రైండ్ చేయండి. నీళ్లు మీరు ఇష్టంనన్ని పోసుకోవచ్చండి మిక్సీ జార్లో. ఎందుకంటే మనము 9 గ్లాసుల నీళ్లను కొలిచి పెట్టుకున్న గిన్నెలో నుంచే ఆ నీళ్లను ఈ మిక్సీ జార్లోకి పోసుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇలా మనం ముందుగానే 9 గ్లాసుల నీళ్లను గిన్నెలో తీసుకొని అదే నీళ్లను ఇలా మిక్సీ జార్లోకి పోసుకుంటూ వీలైనంత సన్నగా బరకగా లేకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసుకొని సగ్గుబియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తగా సన్నగా గ్రైండ్ చేయండి. ఈ సగ్గుబియ్యం బ్యాటర్ని కూడా ఇదే బియ్యం బ్యాటర్లోకి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి బ్యాటర్ను చక్కగా కలపండి. ఇప్పుడు మనము 9 గ్లాసుల నీళ్ళను కొలిచి పెట్టుకున్నాం కదండి, దాంట్లో నుంచి కొన్ని మిక్సీ జార్లోకి వాడాము. మిగతా నీళ్ళను ఇలా కొంచెం పెద్దగా లోతుగా ఉన్న బౌల్లోకి వేసుకొని ఈ నీళ్ళను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. మనము మిక్సీ పట్టంగా ఎన్ని నీళ్లు మిగులుతాయో అన్ని నీళ్ళను మాత్రమే స్టవ్ పైన పెట్టుకోండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మంటను సిమ్లోకి పెట్టుకొని రుచికి సరిపడా సాల్ట్ వేయండి. ఇక్కడ నేను 3 చెంచాల సాల్ట్ వేస్తున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 3 చెంచాల ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మంటను సిమ్లోకి పెట్టుకొని స్పూన్తో కలుపుతూ ఈ దోశ బ్యాటర్లా ఉన్న బియ్యం పిండి బ్యాటర్ను ఇందులోకి వేస్తూ కలిపేసేయండి. ఎక్కడా కూడా ఉండకట్టకుండా ఇలా ఫాస్ట్గా కలిపేయాలి. మనం ఎంత కలిపినా ఇలా కొంచెం ఉండకట్టినట్టు అనిపిస్తుంది, కానీ స్టవ్ పైన ఉడికిస్తూ కలుపుతూ ఉంటే మెత్తగా స్మాష్ లాగా అయిపోతుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లోకి ఓమను 1 టీ స్పూన్ వరకు, నువ్వులను 6 చెంచాల వరకు వేసుకోండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాతనే వాము వేసుకోవాలండి. ముందుగా వాటర్లో వేస్తే వడియాలు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా పిండిలో వేసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 6 చెంచాల నువ్వులు వేసుకోండి, 1 చెంచా వాము వేసుకోండి. అలా అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. అంతేనండి. ఇలా కలుపుతూ సిమ్లో ఒక సుమారుగా 15-20 నిమిషాల పాటు ఉడికించాలి. పిండి స్టార్టింగ్లో ఈ కలర్ ఉంది కదా, మనము స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కలర్ అనేది ఇలా షైనింగ్గా కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. కన్సిస్టెన్సీ కూడా ఇలా గట్టి పడే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుతూ సుమారుగా 15-20 మినిట్స్ అయినా ఉడికించాలి. అలా అయితేనే వడియాలు చక్కగా వస్తాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా జంతికల మిషన్లో స్టార్ షేప్ ఉన్న బిళ్ళను పెట్టుకొని కొంచెం పిండిని వేసుకుంటూ ఇలా కాటన్ క్లాత్ పైన వడియాల్లాగా వత్తేసుకోండి. ఇవి మాత్రం ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోవాలండి. సాయంత్రం కల్లా బట్ట నుంచి విడిపోతాయి, కానీ అయిన తర్వాత మనము 2-3 డేస్ అయినా చక్కగా ఎండలో ఎండబెట్టుకోవాలి. అలా అయితేనే మనకు 2 ఇయర్స్ పాటు పురుగు పట్టకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. చూడండి, ఈ మాదిరిగా మీరు వడియాలన్నీ వత్తుకోండి. ప్లాస్టిక్ పేపర్ పైన వత్తచ్చు, లేదా కాటన్ క్లాత్ చీరల పైన కూడా వత్తుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి ఈ వడియాలు. ఇవి మాత్రం ఎండలోనే ఎండబెట్టుకోవాలి. నేనైతే 2-3 డేస్ పాటు చక్కగా ఎండలో ఎండబెట్టుకుంటే వడియాలు ఇలా రెడీ అయిపోయాయి.
చూడండి ఇలా విరిస్తే ఈజీగా ఇలా చూరగా అయింది అంటే మనకు పర్ఫెక్ట్గా ఎండలో ఎండినట్టు. వీటిని వేడి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. బాండిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క వడియాన్ని వేస్తూ డీప్ ఫ్రై చేయండి. అసలు మనం ఇందులో వంట సోడా, పాపడ్ కార ఏమీ వేయకుండానే చక్కగా పొంగుతాయండి. డబల్ సైజ్కి వస్తాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు. చూసారు కదండి, తెల్లటి మల్లెపూలు లాంటి కరకరలాడే వడియాలు. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు అన్నంతో వడియాలను ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి గ్లాస్తో కానీ బౌల్తో కానీ మెజర్మెంట్ కోసం ఇలా ఒక గ్లాస్ నిండా రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 3-4 టైమ్స్ వాటర్ను మార్చుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ బౌల్లోకి ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల నిండా వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మామూలుగా మనం అన్నం ఎలా ఉడికించుకుంటామో అదే ప్రాసెస్లో ఉడికించుకోవాలి, కానీ ఈ అన్నం అనేది కొంచెం మెత్తగా ఉంటే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. మనం రెగ్యులర్గా వండుకునే అన్నం ఎలా వండుకుంటామో సేమ్ ఆ ప్రాసెస్లోనే వండుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా దాంట్లో కొన్ని వాటర్ పోసేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అన్నం చాలా మెత్తగా అవుతుంది కదా. అలా మెత్తగా అయిన అన్నంతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు. ఇలా అన్నాన్ని స్పూన్తో స్మాష్ చేస్తే కొంచెం ముద్దగా మెత్తగా అవుతుంది. ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు దమ్ముకేయండి. అప్పుడు అన్నం అనేది కంప్లీట్గా ఉడికి ఇలా మెత్తగా వస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా ఉడికి మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. ఇలా అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి స్పూన్తో అన్నాన్ని కిందికి మీదికి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నంలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, 1 టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. ఇదంతా అన్నం ఉడికించిన తర్వాత వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ అన్నంకు సరిపడా అంటే నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేశాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు. పూర్తిగా అన్నంలో ఏమి వేయకుండా కూడా ఉప్పు, నువ్వులు వేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. తర్వాత ఇలా జంతికల మిషన్ తీసుకొని మధ్యలో స్టార్ షేప్ ఉన్న బిళ్ళను పెట్టుకొని దీంట్లో పట్టినంత అన్నాన్ని పెట్టేసుకొని మిషన్ టైట్ చేసి పాలిథిన్ పేపర్ ఉంటే పాలిథిన్ పేపర్, అది లేకపోతే కాటన్ క్లాత్ ఏవైనా శారీ పైన కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ వడియాలు పెట్టుకోవడానికి పాలిథిన్ పేపరే కావాలని ఏమీ లేదండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దానిపైన పెట్టుకున్నా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా బంగ్లాపైకి తీసుకెళ్ళి పాలిథిన్ పేపర్ని పరుచుకొని ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత ఎండలో కష్టపడకుండా నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకొని తర్వాత ఎండలోకి ఈ పేపర్ని కానీ క్లాత్ని కానీ జరిపేసామంటే చక్కగా ఎండుతాయి. ఇలా ఒక 2-3 డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉండడం వలన ఒక 2 డేస్ పాటు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అలా అయితే 2 ఇయర్స్ పాటు కూడా నిల్వ ఉంటాయి. ఇలా క్రిస్పీగా ఎండిన ఈ వడియాలను ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని వడియాలు మునిగేంత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ చాలా వేడెక్కిన తర్వాతనే ఇలా కొన్ని వడియాలను వేసుకుంటూ 2 వైపులా టర్న్ చేస్తూ ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఈ వడియాలు చేసేటప్పుడు నేను మైదా పిండి వేయడం వల్ల ఈ వడియాలు తెల్లగా రాకుండా కొంచెం కలర్ అనేది డార్క్గా వచ్చింది. ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే వడియాలు తెల్లగా ఉండాలంటే మైదా పిండిని స్కిప్ చేయండి. వడియాలు తెల్లగా లేకపోయినా మైదా పిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి. చూసారు కదండి, అన్నంతో కూడా చాలా ఈజీగా వడియాలు పెట్టుకొని 2 ఇయర్స్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా బిగినర్స్కి అయితే ఈ వడియాలు పెట్టడం ఎంతో ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.